హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసి పప్పుచారు చేసుకుందామండి. ఆంధ్ర స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా కందిపప్పు ఒక కప్ తీసుకున్నానండి. వాష్ చేసి పెట్టుకున్నాను. 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకపెట్టుకుందామండి. పక్కన పోపు కోసము పోపు దినుసులు తీసుకుందామండి. ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఉల్లిగడ్డ, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి తీసుకుందాము. టమోటాలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. పక్కన చింతపండు రసం అండి. ఇది కందిపప్పు ఉడికిపోయిందండి, విజిల్ వచ్చేసినాయి. తీసి దీన్ని రాముకుందామండి. సాల్ట్ వేసుకుందాం తగినంత. మెత్తగా ఉడికిపోయాయి, అంతా రామినానండి. పక్కన కట్టు ఉంటే కలిపి మిక్స్ చేసి పెట్టుకున్నాను. పక్కన బండి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకున్నానండి. అందులోకి వెల్లుల్లిపాయలు కచ్చపచ్చగా దంచుకొని ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్ అన్నీ వేసుకున్నానండి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. తర్వాత టమోటాలు కూడా వేసుకుందాం. అన్నీ కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి. ఆ తర్వాత పసుపు వేసుకుందాం, చిటికెడు పసుపు. తర్వాత కొంచెం కారం కూడా వేసుకుందాం. పచ్చిమిర్చి కారం తక్కువ ఉంటే వేసుకోండి. కారం ఉన్నాయంటే కారం పొడి అవసరం లేదు. చింతపండు పులుసు కూడా పక్కన పెట్టుకున్నాం కదండి, అది కూడా వేసి కొంచెంసేపు ఉడకపెట్టుకుందాం. కొంచెం ఉడుకుతుందండి. అప్పుడు కందిపప్పు పక్కన పెట్టుకున్నాం కదండి, అది వేసుకోవాలి. ఇంగువ అండి, ఇంగువ ఇష్టమైతే వేసుకోండి. ఇంగువ ఫ్లేవర్ కొరకు ఇష్టం ఉండదు కదండి, మేమైతే వాడతాము, అందుకు వేసుకున్నాను. కందిపప్పు అండి అంతా మెదిపి పెట్టుకున్నాం కదా, అంతా వేసుకుందాం. కొంచెం చిక్కగా అనిపిస్తే కొద్దిగా వాటర్ కలుపుకోండి. నేను కొద్దిగా వాటర్ వేసుకున్నాను. అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుందామండి. బాగా ఉడకాల కొద్దిసేపు. ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి. మా పిల్లలకి చాలా ఇష్టము, అందుకే అప్పుడప్పుడు చేస్తుంటానండి నేను. కొద్దిసేపు ఒక 10 minutes అలా ఉడికితే సరిపోతుంది. స్మెల్, ఫ్లేవరు చాలా బాగుంటుందండి. ఆంధ్ర స్టైల్లో పప్పు చారు. మీలో ఎవరికైనా ఇష్టమైతే కామెంట్ చేయండి. లాస్ట్కి కొత్తిమీర వేసుకుందాం. ఉడికిందండి, సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. వేడి వేడి పప్పుచారు రెసిపీ మీలో ఎంతమందికి ఇష్టం ఈ రెసిపీ కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.